హైదరాబాద్ లోని స్టార్ హోటల్ తాజ్ బంజారా హోటల్ కు జీహెచ్ఎంసీ గ్రేట్ షాక్ ఇచ్చింది. పన్ను బకాయిలు చెల్లించడం లేదని తాజ్ బంజారాను సీజ్ చేసింది. 2 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రేటర్ అధికారులు తెలిపారు. పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా హోటల్ యాజమాన్యం స్పందించలేదని వెల్లడించింది. ఆఖరికి రెడ్ నోటీసులు జారీ చేసిన రెస్పాన్స్ లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 2 ఏళ్ల నుంచి 1,40,00,000 పన్ను బకాయిలుందని ఎందుకు స్పందించకపోవడంతో హోటల్ను సీజ్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. హైదరాబాద్ లోని స్టార్ హోటల్ తాజ్ బంజారా హోటల్ కు జీహెచ్ఎంసీ గ్రేట్ షాక్ ఇచ్చింది. పన్ను బకాయిలు చెల్లించడం లేదని తాజ్ బంజారాను సీజ్ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. చేయడం జరిగింది. అయితే గత 2 ఏళ్లుగా కూడా ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో ఈ రోజు ఒకసారిగా జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. చూసుకోవచ్చు, దాదాపుగా 1,47,00,000 వరకు కూడా ట్యాక్స్ పెండింగ్ లో ఉంది. గతంలో చాలా వరకు కూడా అడిగాము, అయినా కూడా ట్యాక్స్ వసూలు కాలేదు అని చెప్పేసి, పన్ను చెల్లించాలని చెప్పేసి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా స్పందించకపోవడంతో ఇటు హోటల్ యజమాని కూడా స్పందించలేదు. దీంతో ఒక్కసారిగా హోటల్ ను సీజ్ చేయడం జరిగింది. సో చూసుకోవచ్చు, ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసీ ట్యాక్స్ వసూలు ఎవరెవరైతే కట్టలేదో వాటిపైన దృష్టి సారించడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కూడా దీన్ని మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎక్కువ వసూళ్లు కావాలి అని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ దృష్టి సారించడం జరిగింది. మొత్తం జిహెచ్ఎంసీలో కూడా ఇప్పటి వరకు 19,50,000 మంది కూడా ప్రాపర్టీ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. వారి నుంచి ఎలాగైనా సరే వసూలు చేయాలని చెప్పేసి కూడా దృష్టి సారించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా 13 లక్షల మంది కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టారు. ఇంకా కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన వారు కూడా 6,50,000 మంది ఉన్నారంటూ కూడా ఇప్పటికే మనకు జిహెచ్ఎంసీ నుంచి సమాచారం అయితే అందింది. అయితే 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరానికైతే ప్రాపర్టీ ట్యాక్స్ లక్ష్యం అయితే 2,000 కోట్లు. కానీ గత ఏడాది చూసుకున్నట్లయితే 1,900 కోట్ల రూపాయల వరకు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు జిహెచ్ఎంసీ చేసింది. అయితే 2024-2025 ఆర్థిక సంవత్సరానికి అయితే ఇప్పటి వరకు వసూలైంది 14,050 కోట్లు మాత్రమే. అయితే ఇప్పుడు 2024-2025 అయితే ఫస్ట్ హాఫ్ అలాగే జూన్ 2024 వరకు అయితే ట్యాక్స్ కట్టాలి. అట్లనే సెకండ్ హాఫ్ కూడా డిసెంబర్ వరకు అయితే ట్యాక్స్ కట్టాలి. కానీ డిసెంబర్ దాటినా కూడా అసలు ఎవ్వరు కూడా ట్యాక్స్ కట్టినటువంటి పరిస్థితి. అలాగే డిసెంబర్ దాటిన వరకు కూడా 2% వరకు కూడా వాళ్ళు ఎవరైతే ట్యాక్స్ కట్టలేదో వారికి 2% పెనాల్టీ కూడా విధించడం జరిగింది. అయినా కూడా కొంతమంది కొన్ని చోట్ల కొన్ని ఏరియాల్లో అది కూడా పేరు ప్రఖ్యాతలు చెందినటువంటి కొన్ని హోటల్స్ కావచ్చు, కొంతమంది పెనాల్టీ వేసినా కూడా, కొంతమంది నోటీసులు ఇచ్చినా కూడా పలుమార్లు వాళ్ళు స్పందించినటువంటి పరిస్థితి. వారిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా సారించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం అయితే బంజారాహిల్స్ లో ఉన్నటువంటి తాజ్ బంజారా హోటల్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, తాజ్ బంజారా హోటల్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి చాలా పేరున్నటువంటి హోటల్. అలాంటి హోటల్లో ఎంతో మంది హైదరాబాద్ వాసులే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అక్కడ వాళ్ళు ఫుడ్ సేకరిస్తూ ఉంటారు, ఫుడ్ తింటూ ఉంటారు. అలాగే ఆ హోటల్ వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టినటువంటి పరిస్థితి అనేది చాలా విడ్డూరంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద జిహెచ్ఎంసీ ఓవరాల్ మన గ్రేటర్ లో ఎక్కడెక్కడైతే ట్యాక్స్ వసూలు కాలేదో వాటిపైన అయితే ప్రత్యేక శ్రద్ధ వహించిందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ లహరి, థ్యాంక్ యూ.